నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈసారి నేను చెప్తున్నా కదండి, తప్పుడు సమాచారం ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఇదని చెప్పి ఒక ఫిర్యాదు మీద నేను తిరుగుతుంటే ఇలా చేస్తానని చెప్పాను కదండి. గత 6 సంవత్సరాల నుంచి ఇలాగే తప్పుడు సమాచారం, ఇప్పుడు తప్పుడు వ్యక్తుల్ని నేను ఫిర్యాదు చేశాను వాళ్ళ మీద. ఫిర్యాదు చేసి ఇంకా వాళ్ళని ఏదో అంటారు కదా, శ్రీరామ రక్షలాగా వాళ్ళని కాపాడే అధికారులు ఉన్నంత వరకు వాళ్ళకి ఏం కాదండి. అధికారులు ఇలా తప్పులు చేస్తున్నారు, నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పి పీజీఆర్ఎస్లో పెట్టిన వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారండి. మరి కలెక్టర్ మేడం గారు చూస్తున్నారో లేదో తెలియదు కానీ అది పీజీఆర్ఎస్ క్లోజ్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, గతంలో ఇలాగ ముగ్గురు ఎంఆర్ఓలు పోలవరం మండలానికి పనిచేసిన ముగ్గురు ఎంఆర్ఓలు 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ఎంఆర్ఓలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని గతంలో పీజీఆర్ఎస్లో ఐటీడీఏపీఓ గారికి, జంగారెడ్డి ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదుకి ఏంటంటే తప్పుడు సమాచారం ఇచ్చేవారు. ఏ విధంగా అంటే ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుంది, అంటే డిస్టిక్ లెవెల్ స్క్రూటినీ కమిటీ విచారణ జరుగుతుందని ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు నేను ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తుల మీద ఫిర్యాదు చేస్తే డిఎల్ఎస్సి విచారణ జరుగుతుందని అనుకోవచ్చండి. ఎంఆర్ఓ గారు ఇలా తప్పుడు సమాచారం ఇస్తున్నారు, విచారణ చేయండి అన్నా కూడా ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుంది. అలాగే ఇంకోటి, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారు ఏమో, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు గత ఎంఆర్ఓ గారు మాతో సమానంగా క్యాడర్ సమానం కాబట్టి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడం లేదని చెప్పి అదొక ఎండార్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే డిఎల్ఎస్సి విచారణ జరుగుతుందని ఒక్కసారి ఎండార్స్మెంటు, అలాగే మేము చర్యలు తీసుకోవడానికి మాకు రైట్స్ లేవు, ఉన్నతాధికారులు తీసుకోవాలని చెప్పి అలా ఎండార్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఐటీడీఏపీఓ గారికి, జిల్లా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి ఇస్తే మీరు ఇలా ఈ విధంగా ఐటీడీలో డిఎల్ఎస్సి జరుగుతుంది, లేకపోతే చర్యలు తీసుకునే అధికారం మాకు లేదని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి 5వ నెల 18వ తారీఖున ఫిర్యాదు చేసాం. ఆ ఫిర్యాదుకి ఎలా ఇస్తారో చూడాలి అధికారులు ఎండార్స్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి, ఇక్కడ ఇంకోటి అండి, మేము అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి, మేడం గారి దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే మమ్మల్ని మేడం గారి దగ్గరికి వెళ్లకుండా శత విధాలా ట్రై చేశారండి పైకి, అదే మేడం గారి వేదిక పైకి. డీటీ మేడం గారు అసలు మమ్మల్ని ఎందుకు అడ్డుకట్ట వేయడానికి చూసారో, వెళ్ళకుండా చేయడానికి ప్రయత్నించారో అర్థం కావట్లేదండి. ఏదోలా వెళ్ళేసరికి అక్కడ కూడా చెప్పాం, ఇలా జరుగుతుంది మేడం అంటే కలెక్టర్ మేడం గారిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఆ డీటీ మేడం గారు ఏంటంటే, ఇది తప్పుడు వ్యక్తుల మీద వేస్తారండి కంప్లైంట్లు అని. నేను తప్పుడు వ్యక్తుల మీద ఇవ్వట్లేదండి, వాళ్ళని సమర్థించే అధికారుల మీద మేము చర్యలు తీసుకోమని వేస్తున్నాం. సర్లే మేడం గారు డిఆర్ఓ గారు రాశారు, మేము డిఆర్ఓ గారు అంటే ఓకే సాటిస్ఫై అయ్యాం. కానీ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ గారికి రిఫర్ చేసినట్టు మాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇలాగ మాకు గతంలో మీరు కలెక్టర్ మేడం గారికి ఇచ్చారు కదా, అది ఆ ఫిర్యాదు మాకు రాలేదు, ఇవ్వండి అని చెప్పి అన్నారు. ఇక్కడ ఇంకోటండి చూడండి, ఎంత ఎలాగంటే నన్ను వెళ్ళడానికి శతవిధాలు ట్రై చేశారు, ఏదోలా వెళ్ళాం. కానీ ఆ ఫిర్యాదుతో పాటు నేను ఎంఆర్ఓ గారు వీళ్ళు ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారో అది ఇచ్చాను కదండి, అది యాడ్ చేయలేదు, ఆ ఫిర్యాదు యాడ్ చేయలే. అలా ఇచ్చేసరికి మొన్న తహసీల్దార్ ఆఫీస్కి పంపించాను. ఇప్పుడు ఎలాగ ఇస్తారో నాకు ఎండార్స్మెంట్ చూడాలి. డిఎల్ఎస్సి విచారణ జరుగుతుందని ఇవ్వలేరు, ఎందుకంటే కలెక్టర్ గారికి ఆ విధంగా ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు మేము డైరెక్ట్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చర్యలు తీసుకునే అధికారం లేకపోయినా ఎస్ వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇదిగో ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు రిఫర్ చేయవచ్చు. ఇక్కడ నుంచి రిఫర్ చేస్తే అప్పుడు కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు. చూద్దామండి ఏ విధంగా ఇస్తారో ఎండార్స్మెంట్. దాన్ని బట్టి నేను తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలన్నీ నేను ఎందుకు పెడుతున్నాను అంటే, సోషల్ మీడియాలో ఇలాగ ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదండి. ఈ వీడియోల రూపంలో చూసి ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.